సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. హన్మకొండలోని నర్సింగ్ కాలేజ్లో చదువుతున్న బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు కాజీపేట్ కడిపికొండ బ్రిడ్జ్ మీద యాసిడ్ దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ యువతిని ఎంజెం హాస్పిటల్లో అడ్మిట్ చేసి వైద్యులు వైద్యాన్ని అందిస్తున్నారు. మరి గత కాలంలో కూడా మనం 2008లో కూడా కిడ్స్ కాలేజ్లో యాసిడ్ దాడిని అయితే చూసాం. మరి అదే తరహాలో మళ్ళీ యాసిడ్ దాడి జరగడం అనేది చాలా విషాదకరమైన విషయం అని చెప్పాలి. మరి ప్రస్తుతం అయితే మనం ఎంజెం హాస్పిటల్కి అయితే మరి వైద్యం అందిస్తున్నారు ప్రజెంట్ అయితే. మరి అలా యువతి తల్లిదండ్రులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి అయితే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం మనతో వాళ్ళ తల్లిగారు అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, నిన్న ఏ టైంకి జరిగింది, మీకు ఎన్ని గంటలకు ఫోన్ చేసింది తను? మా పాప 6-15 నిమిషాలకు మాకు ఫోన్ చేసింది మేడం. మమ్మీ నాకు ఇట్లా మంట మండుతుంది మమ్మీ, ఎవడో ఏమో ఇసిరేసిపోయిండు మమ్మీ, రాన్లి మమ్మీ అని ఫోన్ చేసింది మేడం. ఫోన్ చేయగానే ఏడున్నో బిడ్డ అని నేను అన్నా. అంటే కడుపుకొండలమ్మ, కడుపుకొండ మన గ్రామ పంచాయతీ కాడ ఉన్నామ్మా, ఒక అమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉన్నామ్మా, రాండి అమ్మ అనగానే నువ్వు ఆనే ఉండు బిడ్డ, ఎవరింటికి పోకు, నువ్వు ఆనే ఉండు, చిన్నక్క ఉన్నది కదా మా నడిపి చెల్లెది ఆవురే మేడం కడుపుకొండే, అక్కకు ఫోన్ చేయి బిడ్డ అని నేను అన్నా. అక్క ఫోన్ ఇస్తలేదమ్మా, మీరన్నా చేయండి నాకు మంట మండుతుందమ్మా, నేను చచ్చేటట్టున్నా అని నా బిడ్డ కేకలు పెట్టుకుంటే మాకు ఫోన్లోనే అంటుంది. ఆ ఫోన్లో కూడా రికార్డ్ అయి ఉన్నది మేడం. అంటే తనతో పాటు ఎవరున్నారు? మేము వచ్చినాం మేడం. ఆమె ఒకతే పోయింది మేడం. పొద్దుగాల ఈ వెంకటపురం కాంచెలు ఒకతే పోయింది. ఒకతే పోతా అంటే ఒక అమ్మాయి అట కనపర్తిలా లిఫ్ట్ అడుక్కుందంట. లిఫ్ట్ అడుక్కొని ఆ అమ్మాయిని కాజిబెట్ల బస్ స్టాండ్లో దింపిందట. మన పోలీస్ స్టేషన్ ముంగటనే దింపిందట. దింపి మళ్ళీ కాజిబెట్టకు పోయి వాళ్ళ ఫ్రెండ్ని ఎక్కించుకొని మన కాలేజీకి అడిగి పోయిందట. ఈ నుంచి ఇద్దరు పోయిండ్రు, ఆ నుంచి ఇద్దరు వచ్చిండ్రు, నలుగురు వీళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్. కాలేజీలే 4:15-4:30 అయిందట మేడం. 4:30 నుంచి మళ్ళీ విధిగా ఇంటికి వస్తాను. ఇక ఈ పొద్దుగాల ఎక్కించుకున్న మా పాప ఇద్దరు స్కూటీ మీద వస్తాను. వాళ్ళిద్దరు అదే బస్కి వస్తానరట. కాజిపేటకు పోవాలని వస్తా అంటే మా పాప ఏం చేసిందట కదా, మేము మా అమ్మోళ్ళ ఇంటికాడ ఉంటున్నాం మేడం, చలి పెడుతుంది కదా నాకు అని డీమార్ట్కి పోయి ఒకసారి బెడ్షీట్ను బిస్కెట్ ప్యాకెట్ అలానే ఉంది, బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని ఒక చాక్లెట్ కొనియవా అని వాళ్ళ ఫ్రెండ్ అడిగిందట మేడం. అని 3 కొనుక్కున్నదట. కనీసం అక్కడ 15 నిమిషాలే ఉండాలట మేడం. ఆ 15 నిమిషాలనే బయటకు వచ్చి మళ్ళీ అదే స్కూటీ మీద వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి పొద్దున్న నుండి అన్నం ఏం తినలే కదా, వాళ్ళ ఇంటికాడ అన్నం తిననే పోదామని వాళ్ళ ఇంటికి పోయి ఈ 4 అన్నం తిన్నారట మేడం. అన్నం తిని ఆ పాప అనే ఉంది. ఇక ఈ మా పాపను ఇంకిద్దరు పాపలను ఎక్కించుకొని నా పాప వచ్చింది. సుబేదార్ పోలీస్ స్టేషన్ కంచెలో వచ్చింది మేడం. మీరు సిసి కెమెరాలో చూసినా అట్నే ఉంటుంది. ఆడికి వచ్చి వాళ్ళని బస్సు ఎక్కించి మళ్ళీ రిటర్న్ మా పాప కడుపుకొండ బ్రిడ్జ్ ఎక్కి మళ్ళీ అటు నుంచి వెళ్ళి వెంకటాపురం పోయే రోడ్డుకు బయలుదేరుతుందంట మేడం. బయలుదేరుతుంటే ఆడ స్కూటీలో మరి పెట్రోల్ ఉన్నదో లేదో అని నా బిడ్డ బోర్డు ఇక్కడికి వచ్చినాక మేడం స్లో చేసిందట మేడం. స్లో చేసినాక పెట్రోల్ ఉన్నది కదా అని మళ్ళీ బైక్ బయలుదేరిందట మేడం. బయలుదేరినాక అక్కడ ఎవరో తెలియని వ్యక్తి మేడం ఆడ బైక్ మీద కూర్చున్నాడట. ఇట్లా మా పాప వస్తుంది, ఆడ ఒక బైక్ మీద కూర్చున్నాడంట. ఆయన బైక్ మీద కూర్చున్నాడు కదా అని ఇక్కడ హెల్మెట్ పెట్టుకుంది కదా మేడం, ఇట్లా క్రాస్ చేసిందట. క్రాస్ చేసేటప్పుడు నా పాపకు ఏమో తలిగినట్టు అనిపించిందట మేడం. ఏమో తలిగినట్టు అనిపించినప్పుడు ఇట్లా బైక్ మీద ముగ్గురు పోతుండ్రంట మేడం. ముగ్గురు పోయినప్పుడు ఇట్లా పోయినప్పుడు ఈ కాలుకు తాకుతుంది కదా మేడం, ఇటు నుంచి వెళ్ళి కూర్చున్నాడు కొట్టిండు కదా అని నా బిడ్డకు అనుమానం మేడం. అట్లా అని కొంచెం ముంగడికి వెళ్ళిందట. ముంగడికి వెళ్ళి నాకేమో తాకినట్టు అయింది, నా డ్రెస్ మొత్తం ఎర్రగా అయిపోయింది కదా, మంట మండుతుందని వెంటనే సెల్లు తీసిందట మేడం. ఇటు స్కూటీ ముంగట ఉంటుంది బ్యాగు, ఆ బ్యాగ్ నుంచి వెళ్ళి సెల్లు తీసిందట మేడం. సెల్లు తీసి వెంటనే మాకు ఫోన్ చేసింది మేడం. ఫోన్ చేయగానే మేము వస్తున్నాం బిడ్డ, ధైర్యంగా ఉండు బిడ్డ అని మేము అనగానే మా పాప ముసలి వాళ్ళ ఇంటికి అడిగి పోయిందట మేడం. ముసలి వాళ్ళ ఇంటికి అడిగి పోయి అమ్మ నా మీద ఎవరేమో పోసిండ్లమ్మా, నాకు ఇట్లా అయింది అమ్మ అని అంటే అక్కడే ఎక్కడైతే జరిగిందో అక్కడే ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిందట. ఆడికే పోయిందట. పోయి బిడ్డ హాస్పిటల్కి పోదాం బిడ్డ, మీ వాళ్ళు వచ్చేదాకా ఎందుకు బిడ్డ, మేము తీసుకుపోతాం బా బిడ్డ అని వాళ్ళు అన్నారట మేడం. అనగానే చుట్టుపక్కల వాళ్ళ అమ్మ వాళ్ళు నేను అందరు వచ్చిందట మేడం. ఒక ఆంటీ వచ్చిందట. ఆంటీ నాకు ఇక్కడ జరిగింది కదా ఆంటీ, అది
యాసిడ్ మరి ఏంటిదో తెలియదు కదా, దాన్ని ఫోటో దింపుకరపో అని సెల్ కూడా ఇచ్చిందట మేడం. ఆ సెల్లులో దింపుకొని వచ్చిర్రు. సెల్లులో దింపుకొని వచ్చినప్పుడు మా తమ్మిని వాళ్ళ ఫ్రెండ్ వస్తాడట. మా తమ్మినికి మేమే ఫోన్ చేసినాం కదా మేడం. ఫోన్ చేస్తా అంటే మా తమ్ముడు ఏం చేసిండు, వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి మా కోడలికి ఇట్లా అయిందట పోరా అనగానే వాడు వస్తాడట. దారిలో నుంచి వచ్చే వరకు మా పాప అన్నే కూర్చొని ఏడుస్తూ ఉన్నదట. వాటర్ పట్టుకొని వచ్చిండట, వాటర్ తాగురా అంటే వాటర్ తాగలేదట మేడం. ఈ మంటకు భరించలేక నా బిడ్డ నీళ్లు చల్లుకున్నదంట కాళ్ళ మీద నీళ్ళు చల్లుకొని మా మనమడు అవుతాడు మేడం. ఆయన ఆ మనమడు ఆ బాటిల్ పట్టుకొని వచ్చి ఇక్కడ పెట్టిండు మేడం, చెప్పుల కాడ పెట్టి ఇక మేము పోయేదాకా అన్నే ఉన్నారు మేడం. మీరు వెళ్ళే వరకు వాళ్ళు అక్కడే ఉన్నారు. చుట్టుపక్కల వారు మా మనమడు కూడా అన్నే ఉన్నాడు మేడం. నా బిడ్డ కేకలు పెడుతూ కొంచెం ముంగడికైతే అడవిలో చంపేసారో ఏం చేసారో మేడం. మరి ఎప్పుడైనా తను మీతో చెప్పేదా ఎవరితో అని ఇబ్బంది ఉందని? ఏం చెప్పలే మేడం. మా పాపకు అలాంటి అలవాట్లు లేవు మేడం. ఎవరన్నా చేస్తే కూడా ఆమె గద్దిస్తుంది వాళ్ళను. అలాంటివి ఏం లేవు మేడం. తనకి ఎక్కువ చదువు మీద, ఎగ్జామ్ మీద, పని మీద ఆరాటం, మా మీద ఆరాటం, చదువు మీద ఉంటుంది మేడం. ఆమె నువ్వు ఎవరన్నా ఏమంటే ఖచ్చితంగా మాట్లాడుతుంది మేడం. నిలదీసి అడుగుతుంది వాళ్ళని ఎదురుగా. అంటే ఇప్పుడు మరి పోలీసులు ఏమన్నారు, ఎలా జరుగుతుందంటే ఇన్వెస్టిగేషన్? పోలీసులు అన్నారు కదా, వాళ్ళు కూడా మా కోసమే మాట్లాడిండు మేడం. మా కోసం రాత్రి 6:30 నుండి మొదలు పెడితే తెల్లారగట్ల 5 గంటల దాకా మాతోనే ఉండి మాతోనే ఎంక్వైరీ చేస్తుండ్రు మేడం. మరి చేస్తుండ్రు అంటే ఇప్పుడు తను చూసింది కదా ఒక వ్యక్తి అయితే అక్కడ మాకు న్యాయం జరగాలని సార్ వాళ్ళు కూడా చేస్తుండ్రు మేడం. తప్పకుండా మేడం మీకు న్యాయం జరుగుతుంది. అక్కడ కూర్చున్న వ్యక్తి ఎంత వయసు కలిగి ఉంటాడని అనుకుంటున్నారు? మా పాప మా నాన్న ఏజ్ ఉన్నది అంటుంది మరి. ఒక 40 సంవత్సరాలు, 45-50 వరకు ఉంటాడని చెప్తుంది మేడం. ఓకే, మరి ప్రెసెంట్ అయితే తన ఎగ్జామ్ రాయడానికి కూడా అంత నొప్పితో ఉన్నా కూడా ట్రీట్మెంట్ మధ్యలో వచ్చేసి ఎగ్జామ్ రాయడానికి వచ్చిందని, ఇప్పుడు ఎగ్జామ్ రాస్తుంది అతను? రాస్తుంది మేడం. ఎగ్జామ్ రాయడానికి నేను ఎగ్జామ్ రాస్తా, నేను ఫెయిల్ అయితే మళ్ళీ నన్ను రానియరు కదా అమ్మ, నేను ఎగ్జామ్ రాస్తాము, నేను కష్టపడి ఫీజు కట్టుకున్నాం కదా అని ఎగ్జామ్కి వచ్చింది మేడం. సార్ మీకు ఎంతమంది పిల్లలు? 2 పాపలు మేడం. ఓకే, తిను 2 ఆమెనా? వచ్చింది ఆమె మేడం. ఓకే, అంటే తను ఎలా ఉండేది, తన మైండ్ సెట్ కంటే చదువుల విషయంలో కానీ ఏ విషయంలో అయినా ఎలా ఉండేది తను? మేడం మా పాపలు మాకు మా మీద మాకు ఏమున్న చదువు మాకు తల్లిదండ్రిని చదవనీకి మంచిగా అన్నీ ఏదైనా చేస్తాం. మా డాడీ ఇంత కష్టపడి మమ్మల్ని చదివిస్తాను కదా, ఏదైనా ఉద్యోగం చేసుకోవాలని వాళ్ళు అదే పట్టుదల ఉంటుంది మేడం. సో చాలా పట్టుదలతోనే ఇప్పుడు తను చదువుకొని ఎగ్జామ్ కూడా రాస్తుంది. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మేడం? మేము కూలీ చేస్తాం మేడం. కూలీ. సో కూలీ చేస్తూ తనని చదివిస్తున్నారు. ఓకే, అంటే నిన్న జరిగిన దాని విషయంలో అంటే ఇప్పుడు తను హాల్ టికెట్కి వెళ్ళే తరుణంలో ఇదంతా జరిగింది కదా, మీకు ఏమని చెప్పింది అసలు? వస్తుంటే డాడీ ఆటో చేసి ఖాళీ అని వస్తుంటే హెల్మెట్ పెట్టుకుని నాకు ఏం కనపాలి డాడీ, ఇట్లా ఇసిరేయంగానే బండి ఆపగానే మంటలు వేసేయంగానే పిలిస్తే పక్క పెట్టి వాళ్ళందరూ వచ్చి చేసి అంబులెన్స్ ఎక్కించింది డాడీ అని చెప్పి. అంటే మీకు ఫ్యామిలీ పరంగా ఎవరైనా శత్రువులు, ఎనిమిస్ ఉన్నారు? మాకు ఇలాంటి అలాంటి ఎవ్వరు లేరు మేడం. మాకు అంటే మీ ఏరియాలో కానీ బంధువులలో ఎక్కడ లేరు మేడం. మాకు శత్రువులు ఎవరు లేరు మేడం, ఎవరు లేరు. అంటే మీ పెద్దవాళ్ళ పరంగా కాకుండా అంటే మిమ్మల్ని ఏమి చేయలేక తనను అలా? లేదు మేడం, అట్లాంటి ఏం లేదు, అసలు ఏం లేదు మేడం, మాకేం లేదు మేడం. మొగరాడు లాగా పెంచుతున్నాం. మాకు 2 ఆడపిల్ల అయినా మాకు మగ పిల్లగాని లాగానే ఈమె అంత కష్టం చేస్తుంది, మమ్మల్ని కూడా చదువు అది చెప్తుంది, చదువు విషయంలో అయినా ఇంటి విషయంలో అయినా. అంటే మీరు ఏమనుకుంటున్నారు, అంటే అది కాలేజ్కి సంబంధించిన ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి అనుకుంటున్నారా? ఇంటి దగ్గర నుంచి కాదు, కాలేజీ నుంచి కాదు మేడం, బయట నుంచి అది బయట జరిగింది విషయం కాదు అది మేడం. అంటే ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేయడం, అంటే మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి ఆ విషయం? లేవు మేడం, అలాంటి అసలు అనుమానాలు లేవు మేడం మాకు. మా పాప అలాంటిది కాదు మాకు తెలుసు కాబట్టి మాకు అనుమానాలు ఎవరి మీద లేదు మేడం. అంటే తనని ఇబ్బంది పెట్టే విషయాలు ఎప్పుడైనా చెప్పిందా పలానా వ్యక్తితో? లేదు మేడం, ఎప్పుడు లేదు. నాకు నిన్న హాల్ టికెట్ ఇష్యూ చేసాను నా కాలేజ్లో. హాల్ టికెట్ తెచ్చుకొని నేను వెళ్ళిన 10:30కి అట్లా బయలుదేరిన ఇంటికాంచి. బయలుదేరి కాలేజ్ దగ్గరికి వెళ్ళినాక నా అసైన్మెంట్స్ ఇట్లా ఉండే అవన్నీ మేడంకి సబ్మిట్ చేసేసరికి నాకు 4:30 అట్లా అయింది. నా కాలేజ్లోనే 4:30 అట్లా అయింది. నా ఫ్రెండ్స్తో పాటు నేను నా స్కూటీ పైన మా ఫ్రెండ్ని ఎక్కించుకుని ఇంకో ఫ్రెండ్ని ఎక్కించుకొని డీమార్ట్కి వెళ్ళాం మేము, కాజీపేట డీమార్ట్. పోయినాక ఆ నుంచి ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి లంచ్ అంటే తినడానికి పోయినాం, అన్నం తినడానికి. అక్కడికి పోయి అన్నం తిన్నాం. ఇంకా వాళ్ళను బస్సు అక్కడ రైల్వే జంక్షన్ కాడ దింపినాం, డ్రాప్ చేసినాం.
వాళ్ళని బస్సు ఎక్కి నేను కడుపుకొండ నుంచి మా వెంకటపురంకి వెళ్ళే రూట్కి పోతుంటే అట్లా షార్ట్ కట్లలో పోయినా అక్కడ కడుపుకొండ బొడ్రాయికును మత్తడి మధ్యలో గ్రామ పంచాయతీ ఉంటుంది. అలాంటిది ఏం లేదు. మీరు సీసీ కెమెరా అవుతుంది సార్ వాళ్ళు అవుతాం చూస్తారు. అలాంటిది ఏం లేదు. ఎవ్వరు నన్ను ఫాలో కాలేదు. అలాంటి ఏం లేదు. వాళ్ళు కాజీపేటలో దిగిపోయి ఒక్కదాన్నే పోతుంది ఇంటికి. అలాంటి ఏమున్నా నేను కాలేజ్కి వెళ్ళలేదు. నాకు హెల్త్ ఇష్యూ వల్ల నేను కాలేజ్కి వెళ్ళలేదు. ఫస్ట్ సెమ్లో పోయినా కానీ సెకండ్ సెమ్లో పోయాను. హెల్మెట్ పెట్టుకున్నాను. అది ఇంకా నాకు తెలియదు. అది వాళ్ళు పర్టికులర్ చేసిలో ఎట్లా చేసిలో మనకు తెలియదు కదా. లెఫ్ట్ కాల్ డ్రెస్ అంటే యాంకిల్ పైన పడింది. బ్యాక్ పైన ఇట్లా పడ్డది. చాలా చూసి డాక్టర్లు నాకు ఇంకేం చెప్పారు. సార్ వాళ్ళకి ఇట్లా చెప్పిల్లు. ఎవరు నేనా? ఇంకా నేను అక్కడ లేను. నాకు మంట. ఇంకా సార్ వచ్చిండు, మడికొండ సార్ వచ్చిండు పోలీస్ సార్. నేను డైల్ చేసిన, నన్ను వద్దన్నారు. అక్కడ వాళ్ళు వద్దు మా మీద కేసు అవుతుందని వాళ్ళు వద్దంటే కట్ చేసి మా వాళ్ళకి చెప్తే అక్కడ ఎవరో న్యూస్ రిపోర్టర్ వాళ్ళు ఎవరో చెప్పిల్లు సార్కి. సార్ ఇమ్మీడియట్గా అంబులెన్స్ వచ్చింది. సార్ వచ్చిండు. సార్ నన్ను అంబులెన్స్ ఎక్కించిండు, పంపించిండు.